కేసులో పలువురు నిందితులట. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మేఘాలయ హనీమూన్ మర్డర్ తర ఘటన రాష్ట్రంలోని జోగులాంబ గద్వాల జిల్లాలో వెలుగు చూసింది. నువ్వంటే నాకు ఇష్టమని కన్నీరు పెట్టుకొని ఓ యువకుని నమ్మించి పెళ్లి చేసుకున్న ఓ యువతి పెళ్ళైన నెల రోజులకే భర్తను హత్య చేయించింది. పెళ్లికి ముందు ఓ బ్యాంకు ఉద్యోగితో ఆమెకు ఉన్న సంబంధమే ఈ హత్యకు కారణంగా తెలుస్తోంది. సదరు బ్యాంకు ఉద్యోగి కొందరికి సుపారీ ఇచ్చి నవవరుణ్ణి హత్య చేయించగా 5 రోజుల క్రితం గద్వాల్లో అదృశ్యమైనటువంటి ఆ వ్యక్తి డెడ్ బాడీ ఏపీలో దొరికిందట. ఎక్కడ దొరికింది? ఏపీలో పాణ్యం వద్ద అతని మృతదేహం లభ్యమైందట. చూడు, ఇటువంటి ఏం చేయాలి? ఇసోంటి మహిళల్ని ఏం చేయాలి? ఇవాళ మహిళలు ఆకాశంలో సగం నేలలో సగం అని అన్నిట్లలో పోటీ పడుతూ అన్ని విధాలుగా దూసుకుపోతున్నారు. అటువంటి మహిళల్ని ప్రోత్సహిస్తూనే ప్రశంసిస్తూనే మరి ఇటువంటి మహిళల్ని తిట్టాల్సినటువంటి అవసరం వచ్చింది. కష్టపడి ఆకాశంలో విమానాలు నడుపుతూ ఉన్నారు. ఎక్కడికి? మొన్నటిదాకా అంతరిక్షంలోకి పోయినటువంటి సునీత విలియం అనుకుంటా ఆమె పేరు, అంతరిక్షంలోకి పోయొచ్చిన వాళ్ళు ఉన్నారు. అటువంటి మహిళలను చూస్తూ ఉంటే ఆనందపడాలో మరి ఇటువంటి మహిళలను చూసి బాధపడాలో అర్థమైతలేదు. నువ్వంటే ఇష్టమని బతిమలాడిందంట వివాహం చేసుకున్న యువతి. ఏమని? నువ్వంటే ఇష్టం, నువ్వంటే ప్రేమ, నువ్వంటే లవ్, ఇష్కు కాదని చెప్పేసి బలవంతం పెట్టి పెళ్లి చేసుకొని మరి కనీసం ఒక నెల కూడా కాలేదు. నెల కాకముందే మరి ఇంకొక వ్యక్తితో ఆల్రెడీ అప్పటికే రిలేషన్లో ఉందట బ్యాంక్ ఎంప్లాయీ తోటి. ఇక ఆ రిలేషన్ కారణంగా సుపారీ ఇచ్చి పాపం ఈ తేజేశ్వర్ అనేటువంటి హీరో లెక్కున్నాడు ఈ పిల్లగాన్ని మరి చంపించిందట. ఈ చంపినందుకు ఎవరు? ఈమె తల్లి కూడా ఐశ్వర్య హత్యకు నిందితురాలు ఐశ్వర్య తల్లి కూడా సహకారం చేసిందట. ఐశ్వర్య తల్లి కూడా అమ్మ ఇక సంపు, ఇక నెల రోజులు అయింది, పాతగా అయిపోయింది, ఈ మొగుడు ఇంకో మొగుడు చేస్తా అని చెప్పిందేమో తల్లి. పాపం, అరే ఎంత అన్యాయమే! కన్న తల్లి కన్న బిడ్డను చంప మీద కొట్టి మందలించాలి. ఇవేం పాడు పనులు, ఇవేం నీచపు పనులు అని చెప్పేసి ఆమెను మార్చే ప్రయత్నం చేయాలి. కానీ కట్టుకున్న భర్తను కడతీర్చమని సహకరించే తల్లి ఏం తల్లి ఆమె! సో ఆమెకు దండం పెట్టాలి. ఇక్కడ చూడండి, సుపారీ ఇచ్చి మరి హత్య చేయించినట్టు సమాచారం అంట. 5 రోజుల క్రితం గద్వాల్లో అదృశ్యమైన తేజేశ్వర్ ఏపీలోని పాణ్యం వద్ద మృతదేహం లభించిందట. అంటే ఇక్కడ చంపి తీసుకుపోయి అక్కడ వేసినట్టు తెలుస్తుంది. అంటే ఎవరిని నమ్మాలి? కట్టుకున్న భార్యలు ఇట్లా చంపబట్టే, కన్న కొడుకులు ఆస్తి వివాదంతో చంపబట్టే, అన్నదమ్ముల ఆస్తుల కోసం చంపబట్టే, స్నేహితులు మోసం చేయబట్టే. అంటే సమాజం ఎట్లయిపోయిందంటే మానవ సంబంధాలంతా కూడా ఆర్థిక సంబంధాలైనవి. భార్యాభర్తల సంబంధాలు మొదటగా ఇక భార్యల సంబంధాలు అయితే ఆర్థిక సంబంధాలు కాదు, ఇక వాళ్ళ వేరే సంబంధాలు అయిపోయినాయి, శారీరక సంబంధాలు అయిపోయినాయి. ఈ మధ్యకాలంలో జరుగుతున్నటువంటి మర్డర్లు, ఈ మధ్యకాలం జరుగుతున్నటువంటి హత్యలన్నీ కూడా శారీరక సుఖం కోసం, అక్రమ సంబంధం, కన్న బిడ్డల్ని చంపడానికి కూడా వెనకాడతలేదు. నిన్న వార్త చూసినాం. కేవలం ఒక 5 నిమిషాల సుఖం కోసం పిల్లలు అడ్డుపడుతున్నారని ఓ తల్లి 2 పిల్లల్ని చంపేసి మరి ఉంచుకున్నతో లేచిపోయినటువంటి పరిస్థితి. అరే ఎక్కడి ఈ సమాజం? ఎందుకు ఇట్లా? అంటే మెంటల్గా డిస్టర్బ్ అవుతున్నారా? లేకపోతే శారీరకంగా ఏమైనా సుఖం పొందలేక ఈ రకంగా పోతున్నారా? ఏమైనా సెక్సువల్ ఫీలింగ్స్ ఏమైనా ఎక్కువైపోయినాయా? టెక్నాలజీ పెరగడం వల్ల ఏమైనా మరి ఈ రకమైనటువంటి హత్యలు మానభంగాలు జరుగుతున్నాయా? ఏం జరుగుతుందో తెలియదు. కానీ నిత్యం వార్తాపత్రికలో వచ్చినటువంటి అంశాలు కొన్నే కావచ్చు, హైలైట్ అయ్యేటువంటి అంశాలు కొన్నే కావచ్చు. వార్తాపత్రికల్లో లాంటివి మీడియా సోషల్ మీడియాలో రానటువంటి అంశాలు ఎన్నో ఉన్నాయి. కోకొల్లలుగా కుప్పలుగా. ఈమెను తీసుకోండి, ఈ ఐశ్వర్య లెక్కనే ఉంది నిజంగానే. కానీ పాపం వాడిని ఆగం చేసింది. పెళ్లి చేసుకుని నెల రోజులకే చంపింది. నెల రోజులు వాడిని కాపురం చేసుకోవడం ఎందుకు? అసలు పెళ్లి చేసుకోకుండా అయిపోతుండే. వాడు కూడా బ్యాంక్ ఉద్యోగితో వాడికి అక్రమ సంబంధం పెట్టుకుంటాడు. వాడిని చేసుకుని అయిపో. మరి నెల రోజుల సుఖం కోసం వీని చేసుకొని వీని చంపి మళ్ళీ వానెంబడి పోడేందు. సో ఇటువంటి మహిళల్ని నిజంగా ముక్కలుగా నరకాల్సిందే. ముక్కలుగా నరికితే కానీ ఇటువంటి మహిళలకు మళ్ళీ బుద్ధి రాదు. వీళ్ళని జైల్లో వేసి మేపుడు కూడా వేస్టే. సో ఇట్లాంటి మహిళల్ని చూస్తూ ఉంటే నిజంగా బాధ అనిపిస్తుంది. మహిళా లోకానికి వీళ్ళందరూ కూడా మచ్చ తెచ్చి పెడుతున్నారు పాపం. నిజమైనటువంటి ఎవరైతే కష్టపడి ఉన్నత స్థాయిలో ఇవాళ పేరు ప్రతిష్టలు తీసుకొస్తున్నటువంటి మహిళా లోకానికి ఇటువంటి మహిళలు చీడ పురుగులు లెక్క మాయని మచ్చ తీసుకొస్తున్నారు. ఇటువంటి వాళ్ళను తునాతునుకలుగా నరికిన తప్పు లేదు. రైట్.